హలో అండి, ఈ ఫ్లవర్ ఎలా అల్లుకోవాలో చూసేద్దామా. దీనికోసం నేను ఇక్కడ ఎల్లో కలర్, గ్రీన్ కలర్ ఉలన్ తీసుకున్నాను. మనకి ఇలాగా మెలిక వేసుకొని ఇలా లాగితే ఒక చైన్ వస్తుంది, టైట్గా ముడిపడిపోతుంది. ఇక్కడ 4 చైన్స్ వేసుకుంటున్నాం మనము. ఇప్పుడు అలా మెలిక వేసుకొని నీడిల్కి ఫస్ట్ చైన్లోకి ఇలా తీసుకొని ఇలా ఒక చైన్ని బయటికి లాగాలి. ఇలాగా డబుల్ క్రోషే వేసుకోవాలి. మరలా 3 చైన్స్ వేసుకొని ఇప్పుడు ఈ రెండిటి మధ్యలో నుంచి ఇలాగా ఒక చైన్ లాగాలి. ఇలాగే ఆ 3 చైన్లకి డబుల్ క్రోషే వేసుకోవాలి. మరలా అలాగే 3 చైన్స్ వేసుకోవడం. నీడిల్కి ఒకసారి చుట్టుకొని ఆ 2 చైన్స్లో నుంచి ఇక్కడ చూపిస్తున్న చైన్స్లో నుంచి ఇలాగా లాగి ఇలా డబుల్ క్రోషే వేసుకోవాలి. ఇలా ఇక్కడ నేను 10 టైమ్స్ వేసుకున్నాను. 10 పెటల్స్ వచ్చేలాగా వేసుకున్నాను. ఇలాగా 10 టైమ్స్ కంప్లీట్ అయ్యాక ఇలా ఫస్ట్ దానిలో నుంచి ఇలా చైన్ లాగేసి 2 చైన్స్కి ఒకసారి నీడిల్ని బయటికి తీయాలి. దాన్ని సింగిల్ క్రోషే అంటారు. ఇక్కడ మెలిక వేసుకొని ఆ చైన్లో నుంచి ఇలాగా బయటికి తీస్తే 3 చైన్స్ వస్తాయి. దీన్ని డబుల్ క్రోషే అంటారు. డబుల్ క్రోషే ఇక్కడ 7 టైమ్స్ వేసుకుంటున్నాను నేను. చూస్తున్నారు కదా, ఆ రింగ్ చుట్టూ 7 టైమ్స్ డబుల్ క్రోషే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 7 టైమ్స్ అయిపోయాక మరలా సింగిల్ క్రోషే వేసుకోవాలి. ఇలాగ 2 చైన్స్ ఒకసారి వేసుకోవాలి. తర్వాత మరలా పక్క చైన్లో నుంచి ఒకసారి సింగిల్ క్రోషే వేసుకోవాలి. తర్వాత డబుల్ క్రోషే వేసుకోవాలి 7 టైమ్స్. ఇలాగ 7 టైమ్స్ ఆ రింగ్లో నుంచి 7 టైమ్స్ వేసుకోవాలి డబుల్ క్రోషే. అయిపోయాక మరలా సింగిల్ క్రోషే వేసుకోవాలి. ఒక్కొక్క చైన్కి ఇలాగే సింగిల్ క్రోషే 1 టైము, 7 టైమ్స్ డబుల్ క్రోషే, ఫైనల్గా ఒక సింగిల్ క్రోషే. పక్క చైన్లో కూడా అలాగే సింగిల్ క్రోషే, తర్వాత 7 టైమ్స్ డబుల్ క్రోషే వేసుకుంటూ 8 పెటల్స్ కంప్లీట్ చేసుకున్నాను నేను ఇక్కడ. ఇలాగా 7 టైమ్స్ కంప్లీట్ అయ్యాక ఇలాగా సింగిల్ క్రోషే వేసుకొని ఇలాగ ఒక చైన్ వేసుకొని ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ని కట్ చేసేసుకొని థ్రెడ్ని బయటికి లాగేసుకోవాలి. ఇలాగ ముడిపడిపోతుంది. ఇక్కడ మనం 2 పెటల్స్కి గ్రీన్ కలర్ వేసుకుంటున్నాం లీవ్స్ లాగా. ఇక్కడ చూపిస్తున్నట్టు ఉలన్ని వేల మధ్యలో పెట్టుకొని ఇలాగ ఒక చైన్ని బయటికి లాక్కోవాలి. ఇప్పుడు దీన్ని టైట్గా లాక్కొని ఆ 2 థ్రెడ్స్ కవర్ అయిపోయేలాగా ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా థ్రెడ్స్ 2 ఇలా నీడిల్ పైకి పెట్టేసి కవర్ అయ్యేలాగా ఇక్కడ సింగిల్ క్రోషే వేసుకుంటున్నాం. తర్వాత 3 డబుల్ క్రోషే వేసుకుంటున్నాం. ఇలాగా డబుల్ క్రోషే 3 వేసుకుంటున్నాం. ఇలా 3 అయిపోయాక ఇక్కడ చూపిస్తున్నట్టు నీడిల్కి 2 టైమ్స్ తిప్పుకొని ఇలాగ తీస్తే 4 చైన్స్ వస్తాయి. ఇలాగ ట్రిపుల్ క్రోషే వేసుకున్నాం. తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టు 2 చైన్స్ వేసుకొని ఇలాగ ఇక్కడ ఈ రెండింటి మధ్యలో నుంచి నీడిల్ పెట్టేసి ఒక చైన్ని ఇలాగా స్లిప్ స్టిచ్ వేసేసుకుంటున్నాం. తర్వాత అటు సైడ్ ఎలాగ వేసామో అలాగే 3 డబుల్ క్రోషే, తర్వాత సింగిల్ క్రోషే వేసుకోవాలి. ఇలాగా డబుల్ క్రోషే, ఫైనల్గా సింగిల్ క్రోషే. పక్క చైన్లో కూడా అలాగే ఆ రింగ్లో కూడా సింగిల్ క్రోషే, 3 డబుల్ క్రోషే వేసుకున్న తర్వాత 1 ట్రిపుల్ క్రోషే వేసుకోవాలి. ఇక్కడ 3 చైన్స్ వేసాను నేను. తర్వాత ఇలాగ స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. సేమ్ అలాగే 3 డబుల్ క్రోషే, ఫైనల్గా సింగిల్ క్రోషే వస్తుంది. అయిపోయింది కదా. ఇలాగా సింగిల్ క్రోషే.
ఇలాగ థ్రెడ్ని చైన్ వేసుకొని కట్ చేసేసుకొని లాగేసేయాలి బయటికి. ఇలా కట్ చేసి బయటికి లాగేసి ఈ రెండింటిని ఒకసారి ముడి వేసుకొని ఇలాగ ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్స్ కట్ చేసుకోవాలి. ఇలాగ ముడి వేసుకొని ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్స్ని కట్ చేసేసుకోవాలి. చూసారుగా పెటల్స్ రెడీ అయ్యాయి. ఇప్పుడు నీడిల్కి థ్రెడ్ ఎక్కించేసుకొని ఇలాగ ఫ్లవర్ లాగా దీన్ని నెమ్మదిగా ఇలాగ చుట్టుకుంటూ ఇలా మొత్తం ఫ్లవర్ని ఇలాగ చుట్టుకోవాలి. దగ్గరగా పెట్టుకుంటూ జారిపోకుండా టైట్గా చుట్టుకోవాలి. మనకి ఇక్కడ క్యూట్ ఫ్లవర్ రెడీ అవుతుంది. ఇలాగ చుట్టుకున్న తర్వాత నీడిల్ తోటి టాకాలు వేసుకోవాలి బ్యాక్ సైడ్. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇక్కడ చుట్టుకున్న రౌండ్ మొత్తానికి నీడిల్ గుచ్చుకుంటూ జారిపోకుండా ప్రతి రౌండ్కి చుట్టుకుంటూ ఇలాగ నీడిల్ తోటి టాకాలు వేసుకోవాలి. ఇక్కడ కొంచెం థ్రెడ్ ఎక్స్ట్రా ఉంచుకుంటాము. ఇలాగ మొత్తం టాకాలన్నీ పూర్తయ్యాక ఆ 2 థ్రెడ్స్ని ముడి వేసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం వేసుకోవాలి జారిపోకుండా. మీ దగ్గర B7000 గ్లూ ఉన్నా సరిపోతుంది, అంటించేసుకోవచ్చు. లేదు అంటే ఇలాగే టాకాలు వేసుకోవాలి. ఇలా మొత్తం చూసారు కదా, ఇలాగా అన్ని పెటల్స్కి నీడిల్ గుచ్చుకునేలాగా ఇలాగా టాకాలు వేసుకోవాలి. ఫైనల్గా ఈ థ్రెడ్ని ఇక్కడ ముడి వేసేసుకోవాలి. ఇలాగా టైట్గా ముడి వేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ని కట్ చేసేసుకోవాలి. ఇలాగా ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ మొత్తం కట్ చేసుకుంటే క్యూట్ ఫ్లవర్ రెడీ అవుతుంది. ఈ ఫ్లవర్ మీకు ఎలా అనిపించింది?